మనం ఏమైనా పని గట్టిగా అనుకుంటే అయిపోయింది. ఎందుకులే అని అశ్రద్ధ చూపిస్తే ఆ పని పూర్తి కాదు. దేని గురించి చెప్తున్నానో అర్థం కావటం లేదు కదా! నేను గుడికి వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్ళలేదు. వెళ్దాం అనుకోకూడదు. వెళ్ళాలి అని గట్టిగా అనుకుంటే వెళ్ళేదాన్ని. నేను వెళ్ళాలి అని గట్టిగా ఎందుకు అనుకోలేదంటే, దానికొక చిన్న స్టోరీ ఉంది. 2 సంవత్సరాల క్రితం కార్తీక పౌర్ణమి రోజు నేను, మా ఆయన, పిల్లలం అందరం కలిసి గుడికి వెళ్ళాం ఒత్తులు వెలిగించడానికి. పౌర్ణమి రోజు ఎప్పుడైనా ఫుల్‌గానే జనాలుంటారు. అదే దీపాలు వెలిగించే దగ్గరైతే ఇంక అసలు చెప్పనవసరం లేదు. నేను ముందు వెలిగించాలి అని శివుని ముందు గజస్తంభం దగ్గర పోటీ పడి కూర్చుంటారు. అయితే కార్తీక దీపాలు పెట్టడానికి ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాను. నా వెనకాల ఇంకొక ఆమె కూడా కూర్చుంది. అందరేమో కానీ నేను మాత్రం నా పైట చెంగు నా జడను కూడా నా ఒళ్ళో పెట్టుకోవాలి. ఇంకా పక్కన ఆమెమో కంగారులో అగరబత్తులు వెలిగించి ఒక దులుపు దులిపింది. అది కాస్త వచ్చి నా చీర మీద పడింది. ఏంటమ్మా చూసుకో అని ఆమె మీద కోప్పడ్డాను. నా జడని ఎంతసేపని ఒళ్ళో పెట్టుకుంటా దబక్కన వెనక్కి వేసేలకే అమ్మ నా దీపాలు ఉన్నాయి ముందుకు వేసుకోని వెనకాల ఆమె గోల. ఈ గోలలన్నీ నా మైండ్లో ఉండి పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి ఉండదు అని పొద్దున్నే లేచి తులసి చెట్టు ముందు కార్తీక దీపాలు వెలిగించడం అలవాటు చేసుకున్నా. గుడిలో దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా కనీసం గుడికి వెళ్ళి అర్చన చేయించుకునే వాళ్ళం. అదే